బాబ్రీ విధ్వంసానికి నేటితో 22 ఏళ్లు. దీంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్లాక్ డే సందర్భంగా అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశాలున్నాయన్న ఐబీ హెచ్చరికతో తనిఖీలను ముమ్మరం చేశారు. సున్నిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ తేదీ వచ్చిందంటే పోలీసులకు గుబులు మొదలవుతుంది. బాబ్రీ విధ్వంసం జరిగింది ఇదే రోజున. 22 ఏళ్లు గడుస్తున్నా ఆనాటి విధ్వంసం తాలూకా ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉంది. బాబ్రీ కూల్చివేతకు నిరసనగా డిసెంబర్ 6న బ్లాక్ డేగా పాటిస్తున్నాయి పలు పార్టీలు, ముస్లింల సంస్థలు. అయితే ఐఎస్ఐఎస్, అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు భారత్ను టార్గెట్ చేసుకోవడం, అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరించడంతో ఈసారి భద్రతను మరింత ముమ్మరం చేశారు సిటీ పోలీసులు. అదనపు బలగాల్ని రంగంలోకి దింపిన అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. సికింద్రాబాద్, నాంపల్లి, పాతబస్తీతో పాటు ఐటీ కారిడార్ లో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిరసనకారులు రెక్కీ నిర్వహించనున్నారన్న అనుమానంతో బేగం బజార్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ విషయంలో ఐబీ ప్రత్యేకంగా హెచ్చరించడంతో లాడ్జీలు, హోటళ్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు. పాత బస్తీలో కవాతు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. బ్లాక్ డే సందర్భంగా నిరసనలకు పలు ముస్లిం సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రశాంతంగా పీస్ ర్యాలీ నిర్వహించుకుంటామని ఓ వర్గం పోలీసులను అనుమతి కోరింది. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర అన్ని రాష్ట్రాల్లోనూ సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులో దాదాపు 60,000 మంది పోలీసులను మోహరించనున్నారు. ఒక్క చెన్నైలోనే 18,000 మంది పోలీసులను దించారు.